స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం చేస్తున్నారు. యువకులారా తస్మాత్ జాగ్రత్త. అసలు జిల్లాలో పరిస్థితి ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం చేస్తున్నారు. ఏం జరుగుతుంది ఏంటి అనే కోణంలో ఎవరికి తెలియకుండానే ఈ మోసాలకు పాల్పడుతున్న పరిస్థితి కనబడుతుంది. యువకులారా తస్మాత్ జాగ్రత్త. ఎరవేసి వెంటనే మీ డబ్బులు కాజేసే కుట్ర పన్నుతున్నారు. ఎక్కడ వట్టిగానే ఉద్యోగం రాదు, చదువుకుంటూనే ఉద్యోగం వస్తుందని మీరందరూ గమనించాలి. ఈజీ మనీ కోసం కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్న పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనబడుతుంది. అసలు జిల్లాలో పరిస్థితి ఏంటి? 4 జిల్లాల్లో ఎక్కడెక్కడ ఉద్యోగాల పేరుతో ఇటీవల కాలంలో దాదాపుగా 50 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఒకసారి ఈ కథనంలో చూద్దాం. ఉద్యోగాల పేరుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా మోసం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొన్న ఆదిలాబాద్, నిన్న ఆసిఫాబాద్, నేడు మంచిర్యాల, ఇలా వరుసగా ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు ఒక బాధితునితో మాట్లాడిద్దాం. బ్రదర్, ఏం పేరు నీ పేరు? సార్ నా పేరు రామకృష్ణ సార్. ఏం జరిగింది బ్రదర్ అసలు? సార్, నేను గ్రూప్స్ కోచింగ్ పోయేటప్పుడు నాకు కంకాల సురేష్, జ్యోతి అనే వాళ్ళు నాతో పాటుగా గ్రూప్స్ కోచింగ్ తీసుకోవడం జరిగింది సార్. అట్లనే వీళ్ళు మా ఇంటి దగ్గరనే ఉంటారు సార్. వీళ్ళు మా ఇంటి దగ్గరనే ఉంటారు. అరే, నువ్వు వికలాంగుడిని కదా, నాకు పోలియో ఉన్నది సార్, నువ్వు వికలాంగుని కదా, నీకు బ్యాక్లాగ్ ఉద్యోగం ఇప్పిస్తా, వికలాంగుల కోటాలో బ్యాక్లాగ్ పోస్టులు చాలా ఉన్నాయి, నీకు వికలాంగుల కోటాలో ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తా, ఈ 5,000కు ఇట్లా షాపులలో ఎన్ని రోజులు పనిచేస్తావరా అని చెప్పి నా దగ్గరికి ఊకే తరచూ వస్తుండేవాడు. నేను నమ్మలేదు కానీ ఇక బ్యాక్లాగ్ పోస్ట్ అన్నమోలే నేను నమ్మితే నాకు ఒకటి ప్రొసీడింగ్ ఇచ్చిండు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ప్రొసీడింగ్ ఇచ్చిండు. తర్వాత జైనింగ్ ఆర్డర్ కాపీ కూడా పట్టుకొచ్చిండు సార్. జైనింగ్ ఆర్డర్ ఇచ్చిండు. తర్వాత కలెక్టర్ ఆఫీస్కు కరీంనగర్ తీసుకుపోయి నన్ను జైనింగ్ చేయించడానికి కూడా తీసుకెళ్ళిండు. అక్కడ ఒకటి ఎక్నాలజ్మెంట్ కార్డ్ వస్తుంది, ఇక నీకు విలేజ్ అవన్నీ వస్తాయి అని చెప్పి నాతోటి చెప్పిండు సార్. చెప్పినాక నేను కూడా ఈ ఇంటి దగ్గర వాడు ఇట్లా ఎందుకు మోసం చేస్తారని చెప్తే అని నేను కూడా నమ్మిన. ఎందుకు చెప్తారు, మన ఇంటి దగ్గర వాళ్ళు 2 భార్యాభర్తలు, ఇక మాకు కుటుంబంతో సన్నిహితంగా ఉండి ఇక నా దగ్గర మొత్తం మీద 11,50,000 తీసుకున్నాడు సార్. నేను డబ్బులు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చిన, వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఇచ్చిన. కొన్ని ఫోన్పేలో కూడా డబ్బులు వేసిన నాకు ఆర్డర్ కాపీస్ కూడా ఇచ్చిండు. నేను కూడా నిజమే అని నమ్మిన సార్. నిజమే అని నమ్మితే ఇది లేట్ అవుతుందని నేను ఇంకా కూడా లేట్ అవుతుంది, మరి ఎట్లా, మరి నాకు వడ్డీలు పడుతున్నాయి బాగా, తెచ్చిన కాడ బంగారం అమ్మినం, ఏంది అని అడిగిన సార్. అడిగితే నీకు ఇప్పుడు అది లేట్ అయ్యేటట్టున్నది, నీకు సెంట్రల్ గవర్నమెంట్లో టీసీ ఉద్యోగం ఉంటుంది, నువ్వు హ్యాండిక్యాప్డ్ కదా, మంచిగా ఉంటుంది, అది తొందరగా అయిపోతుంది అని చెప్పి సార్ అది కూడా నాకు ఆర్డర్ కాపీ ఇచ్చిండు. అది క్యూఆర్ కోడ్ కొడితే నా పేరు, నా డీటెయిల్స్ టోటల్ వస్తాయి సార్. అది క్యూఆర్ కోడ్ కొడితే నా పేరు, నా డీటెయిల్స్ వచ్చినాయి కదా అని, సరే ఏదైతే ఎట్లా పైసలు ఇచ్చినాము అని చెప్పేసి నేను కూడా ఇక్కడ కాదు వేరే కాడ అన్నా కూడా సరే అని కాంప్రమైజ్ అయ్యి సరే చేస్తాం, ఏదైతే పైసలు కట్టినాం కదా అనేసి నేను కూడా చేయడం జరిగింది సార్. తీసుకున్నా, ఆర్డర్ కాపీ కూడా తీసుకున్నా. ఇక తీసుకుంటే మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే, ఏమైంది మరి జైనింగ్ అయితలేదు అని, ఇంకా అయితలేదు అని అంటే, ఇట్లా వద్దు, ఇక నా పైసలు నాకు కావాలి, నాకు వడ్డీల మీద పడతాయి అని చెప్పి ఇక నేను అడిగిన సార్. ఒక 3 సార్లు 4 సార్లు వాళ్ళ ఇంటికి పోయి అడిగితే వాళ్ళ భార్య, నా మీదనే నీ మీద పరువు నష్టం దావా కేసు వేస్తాం, నువ్వు ఊకే మా ఇంటికి వచ్చి పైసలు అడుగుతున్నావు అని చెప్పి వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు నా మీదకి వచ్చారు సార్. నేను పైసలు అంటాను అని చెప్పి నా మీద కేసు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ నా మీద కేసు పెట్టడం కూడా జరిగింది సార్. నేను ఎస్ఐ గారికి అన్నీ మొత్తం వివరించి చెప్పిన, సార్ పరిస్థితికి ఇది సార్ గిట్లా అన్నాడు, నాకు పైసలు ఇస్తానన్న టైంకి నేను పోయి అడిగిన సార్, నేను దాడి చేయలేదు, నా పైసలు నాకు కావాలని చెప్పి నేను అన్న సార్.
దానివల్ల నా మీదే పరువు నష్టం కేసు వేసి నన్నే జైలు పంపిస్తానని ఇద్దరు భార్యాభర్తలు అన్నారు సార్. చెప్పిన వల్ల సార్ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసు చేయడం జరిగింది. ఇది నాకు వాళ్ళ ఫ్రెండు సురేష్ వాళ్ళ ఫ్రెండు అయినటువంటి గండు కిరణ్ అనే క్యాండిడేట్ తోటి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళు ఇక సార్ ఫోన్ చేస్తానని చెప్పి నాతోటి ఊకే మాట్లాడిచ్చేటోడు. సార్ అని చెప్పి మాట్లాడిచ్చేటోడు. ఇది ఒకసారి అతని మాటలు నేను బయట విన్నా సార్. విన్నాక అరే నాతో మాట్లాడిచ్చింది కిరణ్ వాయిస్. అరే కిరణ్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కలిసి నన్ను మోసం చేశారు సార్. ఇద్దరు భార్య భర్త కిరణ్ వీళ్ళు ముగ్గురు కలిసి నా మాట్లాడిన వీడియో మన రికార్డు కూడా ఉంది సార్. నేను సారు మాట్లాడుతాను అని చెప్పి నా దగ్గర మొత్తం 11.5 లక్షలు తీసుకున్నాడు సార్. దయచేసి నా డబ్బులు నాకు ఎట్లనైనా మంచిదే ఇప్పిస్తే నేను మీకు రుణపడి ఉంటా సార్. నేనేమంటున్నా అది కాదు రామకృష్ణ, నేనేమంటున్నా ఇప్పుడు కిరణ్ కానీ ఇంకో వ్యక్తి కానీ నీకు మోసం చేసిందని అంటున్నావు. ఏంటి ఎట్లా నమ్మినావు ఇదంతా? సార్ నేను నమ్మకపోదు. నువ్వు నా ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళు. నేను కోచింగ్ తీసుకున్నా, గ్రూప్స్ కోచింగ్ చేస్తే నేను వికలాంగుల కోటాల బ్యాక్లాగ్ పోస్టు ఉన్నది అన్న మూల నేను నమ్మిన సార్. సురేష్ జ్యోతి నువ్వు వికలాంగునివి, నేను నిన్ను మోసం చేస్తానా, నా బిడ్డల మీద ఒట్టు అని కూడా అన్నాడు సార్. అయితే నేను అట్లా అనడం వల్ల నేను మోసపోయినా తప్ప వాస్తవానికి నాకు మళ్ళీ ఆర్డర్ కాపీస్ వచ్చినాయి. ఆర్డర్ కాపీస్ వచ్చినప్పుడు ప్రొసీడింగ్ అప్పుడు ఇంత అమౌంట్ ఇచ్చేసిన. తర్వాత జైనింగ్ లెటర్ వచ్చింది. జైనింగ్ లెటర్ వచ్చినప్పుడు మళ్ళీ అమౌంట్ తీసుకున్నారు సార్. మళ్ళీ ఎక్నాలజ్మెంటు ప్రిపేర్ అవుతుంది, పైసలు ఇవ్వమంటే అరే అని చెప్పి అప్పు బంగారము అంతా కుదబెట్టి పైసలు ఇచ్చేసిన సార్. మళ్ళీ ఇది డిలే అవుతుందని రైల్వే డిపార్ట్మెంట్ది పోతే అది కూడా లెటర్ ఇచ్చిండు, క్యూఆర్ కోడ్ ఉంది, ఇంకా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ పర్ఫెక్ట్ స్టాంపులు ముద్రలు అవన్నీ ఉన్నాయి సార్. అవి ఇక నాకు న్యాయం చేయాలని చూస్తున్నా సార్ మీ ద్వారానన్నా. ఏంటి ఇప్పుడు సురేష్ నువ్వు పోయి అడిగితే ఏమంటున్నావు? మరి నా మీదనే ఉల్టా కేసు పెట్టిండు సార్. ఏమని? నువ్వు పైసలు అడుగుతున్నావని అలా భార్య, నువ్వు పైసలు అడుగుతున్నావు మా ఇంటి మీదకి వస్తా, నీ మీద పరువు నష్టం దావా కేసు వేస్తాం అని చెప్పి మాట్లాడుతున్నా. అద్దమ్మా మా పైసలు మాకు ఇచ్చేయండి, మాకు మీతో లొల్లద్దు ఏదద్దు, ఇట్లా విడతల వారిగా అయినా ఇచ్చేయండి, మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటామని చెప్పినాం సార్. అయినా కూడా ఇప్పుడు రామకృష్ణ నువ్వు మంచి చదువుకున్న వ్యక్తి లెక్కలున్నావు, ఎడ్యుకేషన్ ఒక ఇదంతా ఉండగా కూడా ఈ ఉద్యోగాలు డబ్బులు ఇస్తే రావు అన్న సంగతి తెలియదా నీకు? సార్ తెలుసు సార్. నేను నా వాస్తవానికి అవన్నీ నాకు తెలుసు. నేను కూడా నమ్మలేదు కానీ బ్యాక్లాగ్ పోస్టు గవర్నమెంట్కు బ్యాక్లాగ్ పోస్టుల్లో వికలాంగునివి కదా, వికలాంగుల కోటాల ఉద్యోగాలు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి, 1-2 ఉంటాయి. నాకున్న పలుకుబడితోటి నేను నీకు ఖచ్చితంగా నీకు ఉద్యోగం పెట్టిస్తా, బ్యాక్లాగ్ పోస్ట్ పెట్టిస్తా. నువ్వు వికలాంగుడివి, నేను వికలాంగుడిని కాబట్టి నాకు కూడా సానుభూతి ఉంటుంది కదా, నన్ను ఎందుకు మోసం చేస్తారులే అనుకున్నా సార్. వాస్తవానికి అవన్నీ కూడా ఆర్డర్ కాపీస్ అవన్నీ ఇచ్చిండు సార్. సేమ్ అన్ని ఒరిజినల్ లాగానే ఉన్నాయి. లక్షపేటలో ఒక ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తానని 22 లక్షలు తీసుకున్నాను అన్నది నిజమేనా సార్? వాస్తవానికి దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉన్నది. చాలా నాకు తెలిసి చాలా ఉన్నారు సార్. ఇది పెద్ద స్కామ్ లెక్క ఉంది. గ్రూపులుగా ఏర్పడి ఎవరికి పరిచయం ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకుంటున్నా అన్నట్టు సమాచారం ఉంది సార్ నాకు కూడా. వాస్తవానికి నీకు తెలిసి ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసి ఒక 4 ఉన్నారు సార్. ఎంత? ఒక అతను 22 లక్షలు, నాది 11.5 లక్షలు, ఒక అతను 5 లక్షలు, ఇంకొకైనా మన రీసెంట్గా జరిగిన కేసు కూడా బయటకు వచ్చింది సార్. మన ఆయన సురేష్తో పాటు టీం ఉంది అనుకుంటున్నా సార్. నా వరకు అయితే సురేష్ జ్యోతి అనే ఆమె ఇద్దరు. ఏంది మరి ఇప్పుడు ఏం చెప్తావు పోలీస్ అధికారులకు కానీ ఏం చెప్తావు సార్? దయచేసి నేను తప్పు చేసిన, నేను నా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని నేను నమ్మిన, మళ్ళీ సార్ ఆమెకు జాబ్ వస్తుంది, వాళ్ళ నాన్న డిపెండెంట్ జాబ్ వస్తుంది అని చెప్పి నాకు భరోసా ఇస్తేనే నేను డబ్బులు ఇచ్చిన సార్. వాస్తవం నేను కూడా అంత మోసపోయేవాడిని కాదు. నాకు ఎష్యూరెన్స్ చాలా గట్టిగా ఇచ్చింది. మాకు ల్యాండ్స్ ఉన్నాయి, నాకు సింగరేణి ఉద్యోగము వస్తుంది, నీకు వడ్డీతో సహా ఇస్తాను అని చెప్పి నాకు ఫుల్ భరోసా ఇచ్చారు సార్. ఆ పేపర్లు కూడా మీకు ఇస్తాను, అవన్నీ మీరు కావాలంటే చెక్ చేసుకోండి, చూడండి సార్. అది ఏంటి మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఏమైనా ఇచ్చిన సార్? పోలీస్ స్టేషన్లో ఇచ్చిన. ఎస్ఐ సారు సిఐ సార్ కలిసి నాకు న్యాయం చేశారు. వాళ్ళిద్దరి మీద కూడా కేసు చేయడం జరిగింది. నేను కంప్లైంట్ ఇవ్వలేదు సార్, వాళ్ళే పోయి కంప్లైంట్ ఇచ్చారు నా మీద. పైసలు అడుగుతాడు అని చెప్పేసి పరువు నష్టం దావా కేసు ఇస్తామని చెప్పి వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు సార్. నేను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు,
నేను కంప్లైంట్ చేయలేదు, వాళ్ళే చేసిర్రు నా మీద. నేను వాళ్ళు చేసినాకనే ఇదంతా బయటికి రావడం జరిగింది సార్. ఇదంతా బయట, ఇది కూడా లేకపోతే బయటకు వచ్చేది కూడా కాకపోవచ్చు. వాళ్ళే నా మీద కేసు పెట్టడం వల్ల నేను సార్ పరిస్థితికి ఇది అంటే ఎస్ఐ సార్ సిఐ సార్ కలిసి నాకు న్యాయం చేసి అటు పంపించారు సార్. ఇప్పుడు ఏంది ఆధారాలు, ఫోన్పేలు, ప్రామిసరీ నోట్లు సార్ ప్రతి ఎవిడెన్స్ 100% ఉన్నది సార్. ప్రతి ఎవిడెన్స్ 100% ఉన్నది. జాబుకు సంబంధించిన లిస్టు మొత్తం ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ది కూడా ఆర్డర్ కాపీస్ క్యూఆర్ కోడ్తో సహా అవన్నీ ఉన్నాయి సార్. అవన్నీ ఉన్నప్పుడే నేను నమ్మిన. మళ్ళీ నేను వాస్తవాన్ని వికలాంగుని కాబట్టి నన్ను మోసం చెయ్యరని నేను నమ్మిన సార్. పైసలు అడుగుతుంటే రోజు 2 రోజులు అని 2-3 సంవత్సరాలు చేసింది సార్ ఇప్పటి వరకు సార్. అది సార్ రైట్. ఇది పరిస్థితి. రామకృష్ణను క్లియర్గా మోసం చేశారని ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే చాలా స్పష్టంగా ఒక విషయం అయితే రామకృష్ణ చెప్తున్నాడు. సురేష్ జ్యోతితో పాటు ఇంకొంతమంది ఇందులో ఉన్నారు. ఇదంతా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా. ఇటీవల ఒక ఎన్జిఓ పేరుతో ఆదిలాబాద్లో కూడా లక్షల రూపాయలు జమ చేసిన పరిస్థితి కనబడింది. ఇటు ఆసిఫాబాద్లో కూడా డి అని ఉద్యోగాలు ఇప్పిస్తానని కూడా అటు కౌటాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన పరిస్థితి. ఆసిఫాబాద్లో జిల్లా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ చొరవతో సీరియస్గా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి, కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి. ఇటు కూడా అంటే మంచిర్యాల జిల్లాలో కూడా ఇది ₹1, ₹2 కాదు, దాదాపుగా 3 నుంచి 4 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ప్రాథమికంగా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే కొన్ని ఆధారాలు చూపెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ ఆధారాలకు మనం ఒకసారి పరిశీలించినట్టు కనుకైతే చాలా క్లియర్గా డబ్బులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగిన విధానం కావచ్చు, ఇచ్చిన విధానం కావచ్చు, ఇలా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే కాక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నుండి మొదలుకొని మంచిర్యాల కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, సొసైటీల పేరుతో కొంత అవుట్సోర్సింగ్లో కోర్టు ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు జమ చేసినట్టు ఇప్పటికే చెబుతున్న పరిస్థితి, ప్రచారం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా తరువు దర్యాప్తు చేయాలి. దీంట్లో ఎవరున్నా వదిలిపెట్టద్దు, తరువు దర్యాప్తు చేయాలి, సిడిఆర్ పెట్టాలి. కాల్ డీటెయిల్స్ నుంచి మొదలుకొని ప్రతి ట్రాన్సాక్షన్ సీరియస్గా పరిశీలించాలి. నిన్నగాక మొన్న రిజిస్ట్రేషన్ అయిన ఆ సొసైటీలు ఏ విధంగా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు, ఏ విధంగా డబ్బులు వస్తున్నాయి, వారికి వెంటనే ఎట్లా ఆస్తులు పెరుగుతున్నాయి, అసలు నిజంగానే సొసైటీలు కనుక ఉంటే సొసైటీల పేరు మీద పిఎఫ్లు కట్ అవుతున్నాయా, ఎంత కడుతున్నారు, ఏ విధంగా కడుతున్నారు అన్నది జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకొని ఇటు కమిషనర్ స్థాయి అధికారి కూడా దీనిపై ఎంక్వైరీ చేయాలి. ముఖ్యంగా ఏసీబీ కూడా దీనిపై కాన్సన్ట్రేషన్ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని వెంటనే కఠినంగా శిక్షించే ప్రయత్నం చేయాలి. ఇప్పటికే ఆర్టీవీ ప్రతినిధిపై పలుసార్లు దాడి చేసే ప్రయత్నం కావచ్చు, బెదిరింపు కాల్స్ వచ్చే ప్రయత్నం కావచ్చు, ఇదంతా జరుగుతున్నప్పటికీ చాలా నిర్భయంగా వాస్తవికాలు చూపెట్టాలనే ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైనా అక్రమంగా తప్పు చేస్తే తప్పు అని చెప్పడమే ఆర్టీవీ లక్ష్యం. కాబట్టి ఆదిలాబాద్ నుంచి ప్రతి అంశం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ నుంచి ఏ అంశమైన వాస్తవికాలు ప్రజలకు బహిర్గతం చేసే ప్రయత్నం చేస్తామని మరోసారి మీ అందరికీ చెప్తూ, ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకుండా తరువు దర్యాప్తు చేయాలి, వాస్తవికాలు బయటికి తీయాలి, వెంటనే వారిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేయాలని ఇటు ప్రజా సంఘాలతో పాటు బాధితులు కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. నేరుగా ఉద్యోగాల అపాయింట్మెంట్ లెటర్లే ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. అధికారులను మోసం చేస్తూ, అధికారుల కళ్ళు కప్పుతూ, ఎవరో ఒకరి పేరున్న నాయకుల పేరు చెబుతూ ప్రచారం చేస్తూ డబ్బులు దర్జాగా వసూలు చేస్తున్న యథార్థం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, ఇటు ఆసిఫాబాద్, ఇటు మంచిర్యాల జిల్లా, అటు ఆదిలాబాద్లో కనబడుతున్న పరిస్థితి. అయితే దీనిపై పోలీసులు పక్కా సమాచారం రాబట్టే ప్రయత్నం ఇప్పటికే చేస్తున్న పరిస్థితి. ఇటు ఆసిఫాబాద్ నుంచి మొదలుకొని ఇటు మంచిర్యాలలో నిన్న జరిగిన 3 కోట్లు, అటు ఆదిలాబాద్లో జరిగిన కోట్ల రూపాయల కలెక్షన్పై ప్రత్యేక దృష్టి పోలీసులు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే జిల్లా అధికారులు దీనిపై సీరియస్గా దృష్టి పెట్టారు. కాబట్టి యువకులారా తస్మా జాగ్రత్త అనే అధికారులు చెబుతున్న పరిస్థితి. కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది, ఖచ్చితంగా చదివి ఉద్యోగాలు సాధించాలి, కానీ ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కోట్లల్లో పనిచేస్తున్న జ్యుడిషియరీ కోట్లలో పనిచేస్తున్న వారి దగ్గర కూడా, సీపర్ల నుండి మొదలుకొని వాటర్ ప్లంబింగ్ చేసే వారి దగ్గర కూడా డబ్బులు వసూలు చేసి కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు ఇస్తున్నారంటే జిల్లాలో పరిస్థితి ఎంత ఘోరంగా మారిందో
మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఏసీబీ స్థాయి నుండి మొదలుకొని కింది స్థాయి వరకు ఖచ్చితమైన సమాచారాన్ని రాబట్టి పీడీ యాక్ట్లతో భయపెడుతూ వాస్తవికాలు ప్రజల వైపు యువకుల వైపు పోలీసులు నిలుస్తారని ఆశిద్దాం. ఇప్పటికే చాలా మేరకు అధికారులు స్పందిస్తూ కేసులు నమోదు చేస్తూ ఎప్పటికప్పుడు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ దీన్ని ఇంకా తీవ్రతరం చేయాలని ప్రజా సంఘాలు కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతో, రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. సరే అన్న, రేపు ఎట్లయినా సాయంత్రం వరకు నచ్చేటట్టు చూడండి అన్న. ఒక అన్న రేపు వాడు 10 దాకా లేవడరా, రేపు మధ్యాహ్నం కల్లా పంపమని ప్లాన్ చేస్తాను. పంపించండి రేపు మధ్యాహ్నం వరకు అయినా. కొంచెం ట్రై చేయండి, మీరే ట్రై చేయండి కొద్దిగా. అరే అరే లెటర్ విషయం మళ్ళీ చెప్తున్నారా? అది రాలేదు, ఇంకా మీరు డబ్బులు కట్టలేదు అని నువ్వేం డౌట్? పొట్టి రామకృష్ణ అన్న కూడా అదే అంటున్నాడు. లెటర్ వచ్చింది ఓకే గానీ మా వాళ్ళు చూపించాలి కదరా, నేను ఆగుతా చూపించాలి మా ఫ్యామిలీకి, అది ఒక్కటే బాధ అవుతుంది నాకు అంటున్నారు వాళ్ళు. అంతే, వాళ్ళు కాదు నువ్వు చూసినావు అంటున్నా. లేదు అంటున్నాడు నేను సురేష్ గారికి లెటర్ వచ్చినట్టు నాకు చూపించలేదు, అసలు చూపించలేదు, నాకు చూపించలేదు. ఎప్పుడు పోయినా ఫోన్ లిఫ్ట్ చేస్తే 10 సార్లు చేస్తే చూసుకోవాలంటాడు, న్యూస్ లో అంటాడు. సరే ఓకే. మీరు వేసిన పైసలు ప్రూఫ్లు అయితే ఉన్నాయా? ఉన్నాయి బర్ర నేను మొన్న వేసిన 1,00,000 ఉన్నది. మొన్న నేను ఆ రోజు వేసిన కదా, మొన్న 1,00,000 మొన్న 1,00,000 మొన్న 1,00,000 వేసిన కదా అన్న, దుర్గా పైసలు 1,00,000 వేసిన. మొన్న 50 తెలంగాణ, మొన్న 50, మొన్న 40, అందులో 50. వీడు చిల్లర అంటే వీడు ఏతారు అనుకుంటాను. లాంటి పురుగలు అట్లనే ఉంటారే, దాన్ని వదిలిపెట్టుర్రి, వాడు నేను ఎట్లా డేట్ చెప్తాడు మాకు, నేను డేట్ చెప్పిస్తాము అని చెప్పేసి నేను మొన్న కూడా చెప్పిన. ఒక మాట మంచిగా ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉండి, ఇక పలానా ఒకడు మనల్ని ఇట్లా మోసం చేసిర్రు దోస్తులు ఎక్కువ ఉండి అంటే ఎవరు తట్టుకోలేరు. సురేష్ ఒకటి గుర్తుపెట్టుకో, డబ్బులు నిన్ను నమ్మి కట్టిండు 10 లక్షలు, ఏ లెక్క పత్రం లేకుండా. మనం ఏం చేయాలి? పనన్న చూపియాలి, లేకపోతే డబ్బులు అన్న వారేయాలి. అవునా కదా? ఇన్న న్యాయం ఉన్నది కదా, అన్యాయం అయితే లేదు కదా. వాళ్ళు ఎందుకు కోపానికి వచ్చిర్రు చెప్పు? అరే మేము డబ్బులు ఇచ్చినాం, ఇటు పని అయితే లేదు, డబ్బులు అత్తలేవు. ఆ సారు వాడు పని చేసి సార్ ఏమో ఫోన్ చేసి రూపాయి కట్టలేదు మీ తరపున అని అంటాడు. అన్నాక ఇప్పుడు నిన్ను అనపోతే వాళ్ళు ఎవరిని అంటారు చెప్పు? అదే ఇప్పుడు ఆడు ఏమన్నాడు తెలుసా? సరే ఇన్ని రోజులు ఇచ్చిన డబ్బులన్నీ రామకృష్ణతో రాయకుడు చెప్పినట. ఇన్ని రోజులు ఇచ్చిన డబ్బులన్నీ రామకృష్ణకే కిరణ్ కూడా అన్నాడు, రామకృష్ణకే జాయిన్ చేపిరు సార్, నాకేం అవసరం లేదని చెప్పేసి చెప్పిండట. అంటే మరి ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తానా, నీకు కూడా జాబ్ అవసరం లేదు. నువ్వు ఇప్పుడు ఎవరెవరు క్యాండిడేట్లను పెట్టుకున్నావో, నువ్వు అవసరం ఇక్కడ ఏదైనా పని చేసుకొని బతుకుదాము, సార్ నాకు పని అవుతుందని కూడా చెప్పిండు కిరణ్ సారు. సింగరేణి జాబ్ నాకు అవుతుంది, నువ్వు ఏదైనా బిజినెస్ చేసుకున్నా మంచిదే గానీ నీకు అద్దు పని, కిరణ్ అన్నకు కూడా అవసరం లేదు. ఇప్పుడు మీరు ఇంత టెన్షన్లల్లా మంది పైసలు కట్టకుండా మీకు జాబులు అవసరమే లేదు. ఆ సతీష్ అన్నోళ్ళ అదొక ఫైలు, ఇటు రామకృష్ణ అన్నోళ్ళ ఫైలు, ఇటు ఆ వెంకటేష్ అన్నది కూడా ఉన్నదట కదా. వీళ్ళందరినీ స్టడీ చేసి వాళ్ళని ట్రైనింగ్ కి పంపి అన్న అదేం డబ్బులు ఇవ్వాలి అంటుంది కదరా. ఇప్పుడు నీకు నేను మళ్ళీ డబ్బులు పంపినది జనవరి నుండి ఇప్పటిదాకా ట్రాన్సాక్షన్ నేను నీకు పంపిస్తా. 12 లక్షలా మొత్తం పంపిస్తాను. చూడన్న మరి ఆయన అట్లా మాట్లాడేసరికి పాపం వీళ్ళు ఎవరికైనా ఆయన కట్టిన వాళ్ళకు ఇట్లా సరైన ఫోన్ వచ్చే వరకు బాధపడరా అన్న? ఇప్పుడు నేను ఏది పంపిన అనుకోరా, నువ్వు ఆమెకు ఫార్వర్డ్ చేస్తావు, అదేం ఆమె ఏం చేస్తుంది, ఆమె ఆయనకు పంపుతుంది. నేను పంపించా, నేను ఆమెకి నేను ఎందుకు పంపిస్తా? నేను నీ క్లారిటీగా చెప్తున్నారా? పంపించిన ఇప్పుడు చెప్పినానికి మేము సరే పోయి మేము మమ్మల్ని నమ్మి కట్టిన వాళ్ళు జాబులు చేయకున్నా ఓకే, మేము కొంచెం లేట్ అయినా పోతాము, బట్ అంత ఇన్సెక్యూర్ గా వీళ్ళు మోసగాలని మాట్లాడుతున్నారు కదా. నేను వచ్చి ఇప్పుడు నా చెక్ ఒక 9 దాకా వాళ్ళకి అప్పు 9 దగ్గర నేను దగ్గరకు వస్తా, నీ చెక్ ఇచ్చినాక వాళ్ళ షెడ్యూల్ చెప్పంటే నువ్వు రాకిరా నీ చెక్ పట్టుకుని రాలంటే చెక్ చెప్పినట్టు ఆల్రెడీ 9 తర్వాత చేస్తా అని చెప్పినట్టు 9 దాకా ఆగుతా అని చెప్పినట్రా అన్నా. చెప్పమ్మా. నేను ఒక సొంత చెల్లా చెప్తాను అన్న, మీ మంచి కోరి చెప్తాను. ఒకటి సురేష్, నువ్వు లేట్ గా పోయినా మంచిదే, మీరు ట్రైనింగ్ కి మీకు ఇప్పుడు ఏం బాగోలేదు, ఎందుకంటే మీకు గౌస్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది మీరు కొంచెం క్లియర్ చేసుకుని పోండి. కాకపోతే ఇప్పుడు ఈ రామకృష్ణ అన్నది ఇప్పుడు ఇంకెవరి ఉన్నాయి కదా, సతీష్ కుమార్ అన్నోళ్ళవి అవందరి వీళ్ళని ముందు ఎట్లనో సెడి చేసి మీరు వీళ్ళని ట్రైనింగ్ పంపించి వీళ్ళ జాబ్ లో ఓకే చేపిరు అన్న.
నేను ఓపెన్ చెప్తున్నా కాదు లెటర్ ఆ రోజు పుస్తకాలు పెట్టాను తీసుకొచ్చారు ఎందుకో ఇప్పుడు లెటర్ ఇస్తాం ఇప్పుడు సగం సగం రివీల్ చేస్తాడు నువ్వు ఆయనతో డబ్బులు కడితేనే ఇస్తారు అని అన్నకనే కదా వాళ్ళు ఆ గంట నైట్ తీసుకొచ్చి ఇచ్చారు గీ నైట్. నీకు అర్థమైందా? ఇచ్చిండు ఆయన దగ్గర ఉన్నది, వాడు 2 రోజుల నీకు ఇస్తా అంతలోపు డబ్బులు కడతాడు అని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు గౌరవాడు ఇస్తాడు కదా, అటు కట్టేసి ఆ లెటర్ టోటల్ గా మనకు పంపించేస్తాడు. ఆల్రెడీ వచ్చి ఉన్నది అంత చూసింది అయిపోయింది కానీ జస్ట్ మనకు రాలేదు కాబట్టి మన రాదు. మరి ఇప్పుడు రేపు ఈ వీళ్ళ అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు రేపు అత్తారట, వీళ్ళు లెటర్ అత్త అన్న కొద్ది ఇప్పుడు వాళ్ళు రేపు అత్తారట, అందరూ అడుగుతారట, రేపు సమ్మక్కం చేస్తారట. ఇప్పుడు వాళ్ళ పరువు ఎంత అవుతుంది చెప్పు? ఇప్పుడు మన అని నమ్మిరు, మనం ఒకరి నమ్మకం ఒకరి మీద మన మీద నమ్మకం ఒకరు పెట్టుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని మనం పోగొట్టుకోవద్దు కదా సురేష్. ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీ లాగా ఉంటున్నాము, మనల్ని నమ్మే కదా వాళ్ళు 10-11 లక్షల దాకా కట్టిరు. అదే మాట చెప్పు చెప్తాను చెప్తా. హలో ఒకటి వాడు వేరే కాదు మాట్లాడతాడు, మాట్లాడినప్పుడు పెడతా. ఆల్రెడీ ఉన్నది, భయం ఏం లేదు, ఉన్నది కానీ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లున్నది తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళ అమ్మ అందరూ నమ్ముతలేరు ఫ్యామిలీలో. ఒకసారి పిఆర్ అంటే వి రామకృష్ణ, ఇప్పుడు ఆ లెటర్లన్నీ ఉత్తయేనా, చెత్తకుంట్ల వారేసుడేనా, సరే ఇదైనా మంచిదే అని అనుకున్నప్పుడు మనం ఇప్పుడు అది ఇస్తే అది ఎంత నమ్మకం ఉంటది? నమ్మకం ఉంటుంది దానికి. ఇప్పుడు వాడు ఇంకో 2 lakhs కట్టాలే, అది తిరగాడే నేను సెడి చేసి కడతారా, ఎందుకంటే ఈ గౌస్ అట్టుతోనే కొన్ని అడగడగా అర్థమైందా, రేపు అడగడతా నేను బరాబర్ ఇప్పిస్తా. ఆల్రెడీ ఇప్పుడు నీకు అర్థమవుతలేదు. ఇప్పుడు అక్కడ నుంచి రాకపోతే ఇప్పుడు మొత్తానికి లెటర్ రాకపోతే వేరే విషయం కదా. లెటర్ వచ్చింది ఆల్రెడీ, రామకృష్ణ చూసిండు, జస్ట్ వీనికి పంపలేదు, నేను పంపిస్తా కానీ నాకు ఇది కట్టాలని మాలికని అంటేనే దానికి ఇప్పటికి 90,000 కట్టిరు, ₹1,00,000 కట్టిరే. 1,00,000 కట్టిరు, ఇంకొక 1,00,000 కట్టాలంటే రేపు గౌసా ఇచ్చిన దగ్గర 50 అటు వేసి లెటర్ తీసుకున్నారా. లెటర్ గురించి అసలు బాధే లేదు, ఆల్రెడీ రెడీగా 14 తారీఖు ఓడు అన్ని రెడీ చేసుకోమని చెప్పి కూడా చెప్పిండు ఆల్రెడీ. నేను రామకృష్ణ కూడా చెప్పిన అన్ని రెడీ చేసుకోరా, లెటర్ 2 రోజులు అటు ఇటు మేము పైసలు కడితే అయిపోతుంది. లెటర్ ఉన్నది కానీ వాడు మీ మీద నమ్మకం లేదా? మరి వాడెందుకు పంపిస్తలేడు లెటర్లు? ఇప్పుడు పైసలు కడితేనే చేస్తాడు, పైసలు ఇన్ని రోజులు లేట్ చేసినాం కదా, పైసల కాడ పైసలు వచ్చేది. ఇప్పుడు రామకృష్ణ అయితే ఏం లేదు ఇలా, వాళ్ళదేం లేదు కానీ నేనే ఎట్లా రెడీ చేసి పంపించలే కానీ టెన్షన్ పడదు. అయితే వాళ్ళు రేపు అందరు వస్తారంట, రేపు వాళ్ళు అందరు వస్తారంట, దేవుని వేస్తున్నారు కదా వాళ్ళు, అటు వెళ్ళారం పోతారట, ఇంకా బాగానే ఉన్నాయి వాళ్ళకు కూడా కార్యక్రమాలు. అయితే వాళ్ళు మనం క్లోజ్ అయినా కాబట్టి ఏం అనలేకపోతారు. అదే బయట వాళ్ళు అయితే ఎన్ని మాటలు అంటారు సురేష్, ఒకసారి ఆలోచించు నువ్వు కూడా. మాట్లాడినాము అని వాళ్ళు కూడా లోపల బాధపడతారు సురేష్. మనం ఇంత క్లోజ్ అయినాం కదా, డైరెక్ట్ ఏం అనలేకపోతారు. అది మనమే అర్థం చేసుకొని మనం మర్యాద కాపాడుకోవాలన్నీ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.